10 సంవత్సరాల వైసీపీ టీడీపీ హయాంలో రాయదుర్గంలో అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ అభ్యర్థి చిన్నప్పయ్య అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. వైసీపీ టీడీపీ పార్టీలకు చెందిన దాదాపు 100 కుటుంబాలు చిన్నప్పయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. బడుగు బలహీన వర్గాలు, రైతులు, మహిళలు, యువకులు ఈ రెండు పార్టీల నుంచి లబ్ధి పొందిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలకు మంచి చేకూరాలంటే ఒక కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు చిన్నప్పయ్య. కష్టపడి ఈరోజు నన్ను గుర్తించి మూడోసారి మా పార్టీ అధిష్టానం మూడోసారి టికెట్ ఖరారు చేసినటువంటి సందర్భం ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీలోనే కష్టపడుతున్న వెలుగుంటుంది అనేది నిర్లక్ష్యం ఈరోజు సాక్షాత్ నా విషయంలో జరిగింది. అందుకే ఈరోజు రాష్ట్రంలో 5 సంవత్సరాలు టీడీపీ పాలన చూశారు, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీకి పనిచేసినటువంటి పనిని గుర్తించి ఈరోజు మూడోసారిగా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారికి, అలాగే ఈ రాష్ట్ర రథ సారథి రాలైనటువంటి షర్మిలారెడ్డి గారు, అలాగే సిడబ్ల్యూసి మెంబర్ నా రాజకీయ గురువు రఘువీరెడ్డి గారు, వీళ్ళందరూ గుర్తించి మూడోసారి రాయదుర్గం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి అవకాశం ఇచ్చినారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని తీసుకుపోయి తాకట్టు మోదీ చేతుల్లో పెట్టినటువంటి సందర్భం ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల కిందట రాష్ట్రం విడదీసింది అని చెప్పి కాంగ్రెస్ని పక్కన నెట్టేసి ఈరోజు ఈ 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం పరిపాలించింది, 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిపాలించిన వీళ్ళందరూ అభివృద్ధి సంక్షేమంలో డెవలప్మెంట్ ఏమైనా చేశారంటే ఒక పెద్ద సున్నా మాదిరిగా తయారైంది. బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, రైతులకు కావచ్చు, కూలీలకు కావచ్చు, యువతలకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వీళ్ళ నుంచి ఒదిగింది ఏమీ లేదు. గత 20 సంవత్సరాలుగా